రిఫ్రాక్టివ్ సర్జరీ చేస్తే ఈ పవర్ ఏదైతే ఉందో, ఈ సైట్ ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్గా మనం జీరో చేసుకోవచ్చు. సో యూ కెన్ క్యూర్ దిస్ పర్టిక్యులర్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. గ్లాసెస్ వల్ల, కాంటాక్ట్ లెన్సెస్ వల్ల ఆ పవర్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది, కానీ దాన్ని మనం ఆ డెఫిషియన్సీ ఏదైతే ఉందో, ఆ లోపం ఏదైతే ఉందో దాన్ని మనం కాంటాక్ట్ లెన్స్ ద్వారా అయినా, గ్లాసెస్ ద్వారా అయినా మనం దాన్ని ట్రీట్ చేస్తున్నాం. కానీ ఆ పవర్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్. ఈ సర్జరీ వల్ల ఈ పవర్ని మనం జీరో చేసుకోవచ్చు పర్మనెంట్గా. సో అద్దాలైనా, కాంటాక్ట్ లెన్స్ అయినా ఏవి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అద్దాలు లేకుండానే వాళ్ళు ఫుల్ 100% చూపుతోటి చూడొచ్చు. ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పిఆర్కే అని అంటాం, ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. ఈ పిఆర్కే అనేది స్టార్టింగ్లో వచ్చిన ప్రొసీజర్. పిఆర్కే అనే ప్రొసీజర్ ఒక ఎక్సైమర్ లేజర్ ద్వారా మనం చేస్తాము. రెండోది ఫెమ్టోలాసిక్ ప్రొసీజర్. ఇదేంటి అంటే మనం నల్లగుడ్డు మీద ఒక ఫ్లాప్ని క్రియేట్ చేస్తాం. ఫ్లాప్ని క్రియేట్ చేసి లేజర్ ద్వారా ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గిస్తాం. మళ్ళీ ఆ ఫ్లాప్ని వెనక పెట్టేస్తాం. మూడోది లేటెస్ట్ ప్రొసీజర్, దీన్ని స్మైల్ అని అంటాం. ఈ స్మైల్ అనేది ఒక అల్ట్రా ఫాస్ట్ లేజర్ ద్వారా చేసే ప్రొసీజర్. ఈ 3 ప్రొసీజర్స్ ద్వారా ఆ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని మనం జీరో చేయొచ్చు. ఈ ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ ఇది పాత ప్రొసీజర్, కానీ అది చాలా ఎఫెక్టివ్ ప్రొసీజర్. ఇప్పుడు కూడా మేము చాలామందికి చేస్తూ ఉంటాం. కానీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది, తర్వాత కొంచెం డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక వారం 10 రోజులు కొంచెం రికవరీ అవ్వడానికి టైం ఉంటుంది. ఎందుకంటే ఇది స్లో లేజర్, పాత ప్రొసీజర్ కాబట్టి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు బెటర్ ప్రొసీజర్స్ వచ్చాయి. ఈ బెటర్ ప్రొసీజర్స్లో స్మైల్ అనేదే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఈ స్మైల్ ఇప్పుడు ఈ 3 ప్రొసీజర్స్లో కూడా మనం ఏం చేస్తున్నాము అంటే నల్లగుడ్డు మీద ఆపరేషన్ చేస్తున్నాం. ఈ నల్లగుడ్డు ఎస్పెషల్లీ మయోపియా, నేను మయోపియా గురించి చెప్తున్నాను ఎందుకంటే మయోపియా ఇస్ ద మోస్ట్ కామన్ కాబట్టి. మయోపియాలో నల్లగుడ్డు స్టీప్గా ఉంటుంది. ఈ స్టీప్గా ఉన్న దాని మీద మనము లేజర్ చేసి దాన్ని ఫ్లాట్గా చేస్తాం. ఈ ఫ్లాట్గా చేసే పద్ధతి మనము పిఆర్కేలో టిష్యూని బర్న్ చేస్తున్నాం. ఆ టిష్యూని బర్న్ చేసి దాన్ని ఫ్లాట్ చేస్తున్నాం. ఇదే స్మైల్లో ఏంటి అంటే లేజర్ ద్వారా ఒక కొంచెం టిష్యూని కట్ చేసి ఆ టిష్యూని బయటికి తీసేస్తాం. దీంట్లో బర్నింగ్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే దీంట్లో బర్నింగ్ ఉండదు కాబట్టి దీంట్లో డ్రైనెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అడ్వాంటేజెస్, స్మైల్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, 1, ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. అస్సలు పెయిన్ అనేదే ఉండదు. ఒక కన్ను 5 నిమిషాల్లో అయిపోతుంది. దీంట్లో ఒక 20 సెకండ్లే కంటి లోపల లేజర్ వెళ్తుంది. దాని తర్వాత మీకు ఎర్లీ రికవరీ ఉంటుంది. ఎప్పుడైతే మీకు డ్రైనెస్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ అన్ అల్ట్రా ఫాస్ట్ లేజర్ కాబట్టి. సో డ్రైనెస్ చాలా తక్కువ ఉండేసరికి మీకు మందులు కూడా చాలా రోజులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 4 వీక్స్ వాడుకుంటే చాలు, మీరు కంప్లీట్గా రికవర్ అయిపోతారు. సో అండ్ ఇమ్మీడియట్ మీకు 24 అవర్స్లోనే యూజువల్గా మీకు కంప్లీట్ విజన్ రికవరీ వచ్చేస్తుంది. సో స్మైల్ అనేది లేటెస్ట్ ప్రొసీజర్. ఇట్ ఈస్ అన్ అల్ట్రా ఫాస్ట్ లేజర్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్. సో ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ ఎవరెవరికి చేయగలుగుతాం? యూజువల్గా రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది మనము 18 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకే రిఫ్రాక్టివ్ సర్జరీ చేస్తాము. 18 ఏళ్ళ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ సజెస్ట్ చేయం. వాళ్ళకి అద్దాలైనా పెట్టుకోమంటాము, లేకపోతే కాంటాక్ట్ లెన్స్ అయినా పెట్టుకోమంటాం 18 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి. ఎందుకు అంటే కన్ను ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది. కన్ను గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి పవర్కి ఆస్కారం ఉంటుంది. సో యూజువల్గా కంప్లీట్ కన్ను స్టెబిలైజ్ అయిన తర్వాత, దాని గ్రోత్ స్టెబిలైజ్ అయిన తర్వాత, పవర్ స్టెబిలైజ్ అయిన తర్వాతనే సర్జరీ చేస్తాము. సో అది యూజువల్గా ఇన్ 99% ఆఫ్ ద పేషెంట్స్ పవర్ స్టెబిలైజ్ అనేది 18 ఏళ్ళ తర్వాతనే అవుతుంది కాబట్టి ఈ సర్జరీ కూడా 18 ఏళ్ళకే చేస్తాం. ఇది యూజువల్గా అప్ టు 40 ఇయర్స్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 40 ఇయర్స్ వరకు ఎందుకు చెప్తున్నాము అంటే 40వ ఏట చత్వారం అనేది వస్తుంది. 40వ ఏట మళ్ళీ మీకు అద్దాలు వస్తాయి, ఎందుకంటే అది చత్వారం కాబట్టి. అది వేరే ఇష్యూ, అది వేరే ప్రాబ్లం. అది అందరికీ వయసు వల్ల వచ్చేది. 30 ఏళ్ళ వయసు వాళ్ళు చేసుకున్నారనుకోండి, ఒక 10 ఏళ్ళు మీరు అద్దాలు లేకుండా ఉండొచ్చు. ఇదే 35 ఏళ్ళ వాళ్ళు చేసుకుంటే ఒక 5 ఏళ్ళు మీరు అద్దాలు లేకుండా ఉండొచ్చు. సో ఈ సర్జరీ కూడా మీరు 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ మధ్యలో చేసుకుంటే మీరు మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవచ్చు. ఒక 20 ఏళ్ళు హ్యాపీగా అద్దాలు లేకుండా ఉండొచ్చు. సో అందుకనే ఇది కూడా మీరు జల్దీగా చేసుకుంటేనే మంచిది. మీరు లేట్ అవుతున్న కొద్దీ
మీకు దాని బెనిఫిట్స్ తక్కువ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ ఒక 40 ఏట అద్దాలు వచ్చేస్తాయి కాబట్టి మీకు ఎంతైతే మీరు బెనిఫిట్ తీసుకుంటారో అది తక్కువైపోతూ ఉంటుంది.